కూడా అర్థం చేసుకుని ఆర్థిక విషయాలు అలాగే పాఠశాల విద్యారంగానికి సంబంధించిన విషయాలు వీటన్నిటి మీద కూడా మనము నిరంతరం పోరాటాల్లో ఇచ్చిన పోరాటాల్లో పాల్గొని మన ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ మన వంతు భాగస్వామ్యం కల్పించి తదుపరి జేఏసీ ఉద్యమానికి కూడా ఇది ఒక మంచి ప్రేరణ శక్తిగా ఉంది. మన తాలూకా సమస్యలను సాధించుకోవడానికి ఒక మంచి పోరుబాటుని నిర్మిస్తుందని నమ్ముతూ ఆ విధంగా ఈ విషయాలన్నింటినీ కూడా విజయవంతం చేయడానికి విచ్చేసి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తూ జిందాబాద్ 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 పరిష్కరించాలి ఉపాధ్యాయ సమస్యలను వెంటనే ప్రకటించాలి 30% అయ్యారు వెంటనే ప్రకటించాలి రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే జిందాబాద్ 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 జిందాబాద్. సరే సోదరుడు మంచి విషయాలు చెప్పాడు. అయితే మన ఆర్థిక ప్రతిఫలాలతో పాటుగా మన వ్యవస్థను కూడా కాపాడుకోవాల్సింది. గత ప్రభుత్వంలో 117 అనేటువంటి జీవో ఒక విధ్వంసాన్ని సృష్టించింది. అదే విధ్వంసాన్ని ఇప్పుడు ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. ఈ రోజు కూడా ఎంఈఓలు బెదిరించి కొంతమంది ఎంఈఓలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి ఇంతకు ముందు ఇచ్చినటువంటి స్కూల్స్ మళ్ళీ మార్పు చేయండి అని తీర్మానం చేస్తున్నానని చెప్పి ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నారు. దానికి శాస్త్రంగా మనం వ్యతిరేకిస్తున్నాం. ఒక పక్క మన వ్యవస్థను కాపాడుకుంటూనే రెండో వైపు చేయాలని చెప్పి ఈ రెండింటి మీద మనం మరింత ఉద్యమం తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ ఇప్పుడు పి రాజారావు గారు రాజారావు గారు రాజారావు గారు రండి. ఈరోజు ఎస్సీ షెడ్యూల్ మీద ఒక సమస్య ఉత్పన్నమైనది. అది ఖచ్చితంగా మన ప్రాంత వారు దాన్ని ఖండించవలసిన అవసరం ఉంది. 19 మంది డిఓలకి సోకాస్ రైట్స్ ఇచ్చారు. స్టడీని ఎలా ఇచ్చారని అది రాజ్యాంగబద్ధమైంది. అది ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి స్టడీని ఈ ప్రభుత్వం ఏ విధంగా రద్దు చేస్తుంది? డిఓ వాళ్ళు సోకాస్ ఇవ్వబడలేదండి. మన డిఓ గారు కూడా వచ్చిన సోకాస్ నోటీస్ మేమందరం ఫైట్ చేస్తాం. జిందాబాద్ 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 జిందాబాద్. మిత్రులారా, రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్యాప్టో ఆధ్వర్యంలో మరి తలపెట్టిన నిరసన కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్యాప్టో శాఖ పక్షాన నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి హాజరైన ప్రతి ఉద్యమ కార్యకర్తకు కామ్రేడ్స్ అందరికీ కూడా ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ నిరసన యొక్క ఏకైక లక్ష్యం పెద్ద పిఆర్సీ ఇమీడియట్ గా వేయాలని, మరి డిఏ బకాయిలను వెంటనే మరి ప్రకటించాలని, అలాగే ఏవైతే విద్యాపరమైన లోపాలు మరి 117 జీవోను రద్దు చేస్తూ మరి అప్పీల్ని తీసుకుని వాటిని సవరణ చేయాలని, మరి వీటి మీద ప్రభుత్వం తక్షణమే స్పందించే విధంగా రాష్ట్ర నాయకత్వం చేపట్టాలని, మరి ముఖ్యంగా మరి బదిలీ చట్టంలో ఎప్పుడూ లేని విధంగా మరి ఎస్సీ ఎస్టీ స్టడీ లీవ్ గురించి మరి పోస్ట్ వేకెంట్ అసలు ఆ మాట అందులో పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది? మొట్టమొదటిగా ఆ మాటని అందులో నుంచి ఏదైతే బదిలీ చట్టం ఉందో ముందు అందులో నుంచి తొలగించాలని, తర్వాత మరి ఏవైతే మరి స్టడీ లీవ్ అంటే ఆన్ డ్యూటీగా పరిగణిస్తూ దాన్ని మరి డిఓలకి మెమోలు ఇవ్వడం అనేది హాస్యాస్పదం. జిందాబాద్